జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రక్తదీపం ఆజానుబాహం అరవింద దయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాద్భయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేదం. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన పరిచించ యద్భవాత్ యద్భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్య రచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ శుక్రుడు చంద్రుడి నుంచి
సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థితి రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవరిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నరి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల, కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్య ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో, తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర, మిత్ర, ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము. అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము
అధిక కీర్తి రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు. దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే, మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్రదశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యా లగ్నం వారికి శుక్రుడు 12 స్థానాల్లో ఉన్నప్పుడు శుక్రదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అంటే శుక్రుడు యోగిస్తాడా, యోగించడా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నానికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి. అంటే కన్యా లగ్నానికి శుక్రుడు శుభుడు. అయితే ఈ ద్వితీయ నవమాధిపతుల యొక్క ప్రభావం ఈ లగ్న జాతకులకు ఉంటుంది. అసలు ద్వితీయంలో, భాగ్యంలో, ఆ భావంలో ఉన్న విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వితీయ భావం వాక్కు, ధనము, ఆస్తికత్వము అంటే దేవుడున్నాడనే భావన, పోషించే స్వభావం, గోళ్ళు, తినే పదార్థాలు, సత్యాసత్యాలు, నటులు, కన్ను, వస్త్రము, వజ్రము, రాగి, రత్నము, ముత్యము, కోపము, కృత్రిమము, కుటుంబం, అమ్మడం, కొనడం, మృదువాక్కు, ధాతృత్వము, ధన సంపాదన చేసే ప్రయత్నము, సహాయము, స్నేహము, వెలుగు, ధన విషయంలో లోభగుణము, ప్రసన్న వచనాల ద్వారా వచ్చే గొప్పతనం అంటే మంచి మాటతో వ్యక్తిని ఆకట్టుకోవడం, విద్య, బంగారము, మంచి వెండి, ధాన్యము, వినయము, ముక్కు, మానసిక స్థిరత్వము, సన్నిహితంగా ఉండేవాడు, ప్రయాణాలు అంటే రాకపోవలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనవి కలిగి ఉండడం, పశువులు సంపదగా ప్రాచీన కాలంలో భావించబడేవి ప్రస్తుత కాలమానాన్ని అనుసరించి గేదెలు, ఆవులు, మేకలు మొదలైనవి ఉండడం, జీవనంలో సంపద అనే అంశాలు ద్వితీయ భావాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక లాభభావం అంటే 9వ భావంలో ధనము, ధర్మము, తీర్థయాత్రలు చేయడం, సేవ చేయడం, తపస్సు, గురువులు అంటే భక్తి, మందు, ఆచారం, చిత్తశుద్ధి, దేవతారాధన, విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన గౌరవం, ప్రయాణము, భాగ్యము, నీతి, పరాక్రమం, మంచి కథలు, యాత్ర, అభిషేకము, సంతృప్తి, సజ్జన సాంగత్యము, శుభకార్యాలు, పిత్రార్జన, కుమారులు, కుమార్తెలు, అష్టైశ్వర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, వాటి ప్రదేశాలు, పట్టాభిషేక మందిరము, వేద ధర్మాన్ని నెలకొల్పడం, వైదిక క్రతువులు, ధనం దాచడం మొదలైన వాటిని నవమంలో పరిశీలించాలంటే ఈ జాతకులకు ద్వితీయ నవమ భావాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్థానాల వారీగా వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం.
కన్యా లగ్నానికి శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు అష్టమ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు ధనహీనులు, భాగ్యం నష్టపోయేవారు, ధనార్జనలో ఇబ్బందులు కలవారు, మంచి విద్య కలిగిన వారు, తల్లికి అనారోగ్యాలు కలవారుగా ఉంటారు. కాముకులు, గుప్త రోగాలు కలవారు, ధన విషయంలో సహకారం లేనివారు, ఈ కారణంగా అసంతృప్తి కలిగిన వారుగా ఉంటారు. అయితే కన్యాలగ్నం వారికి శుక్రుడు 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో మాత్రమే యోగిస్తాడు. తర్వాత శుక్రుడు నవమ భావంలో అంటే వృషభంలో ఉన్నప్పుడు, అంటే ద్వితీయ నవమాధిపతి శుక్రుడు నవమ భావంలోనే ఉంటే ఆ నవమ భావము అనేది శుక్రుడికి స్వక్షేత్రము. అందులో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు కలిగేయడమే కాకుండా శయన సుఖము ఉంటుంది. అందమైన భార్య, ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటుంది. మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. ధనము, కీర్తి కలిగిన వారుగా ఉంటారు. శత్రువులపై సదా విజయం కలిగి ఉంటారు. ధనపరంగా కానీ వివాహ పరకంగా కానీ ఈ దశ బాగా కలిసి వస్తుంది. సుఖాలు అనుభవిస్తారు. వ్యాపార మూలకంగా అధిక ధనాన్ని వీరు సంపాదిస్తారు. తర్వాత శుక్రుడు మిథునంలో ఉంటే, అంటే దశమ భావంలో ఉన్నప్పుడు, ఇది మిత్రస్థానం కాబట్టి అనేక కళలలో ప్రవేశము, నేర్పు కలిగిన వారుగా ఉంటారు. మంచి ప్రేమికులుగా ఉంటారు. యోగ్యమైన సంతానం ఉంటుంది. సంతానం ద్వారా లాభం కలుగుతుంది. వివాహ అనంతరం యోగాలు ఉంటాయి. సుందరమైన కళత్రం ఉంటుంది. చేపట్టిన కార్యాలు చక్కగా పూర్తి చేయగలిగిన నేర్పు కలిగి ఉంటారు. ఉన్నతమైన పదవి లాభం కలిగి ఉంటారు. ఈ దశ యోగిస్తుంది. తర్వాత ఏకాదశంలో శుక్రుడు ఉంటే, అంటే కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు కన్యాలగ్న జాతకులకు ఇది శత్రుక్షేత్రం కాబట్టి అనేక మంది మిత్రులు కలవారుగా ఉంటారు. ప్రజావంతులు, మంచి విద్య, ఉద్యోగాలు కలవారు, విశేషంగా సంపదన చేయవారుగా ఉంటారు. విద్యావంతులు, కష్టానికి తగిన లాభాలు పొందేవారుగా ఉంటారు. తర్వాత 12వ భావంలో అంటే సింహరాశిలో శుక్రుడు స్థితి చెంది ఉన్నట్లయితే ఇది శత్రుక్షేత్రం కాబట్టి శత్రు రోగ రుణాలు కలవారుగా ఉంటారు. ధనము, తేజస్సు కొద్దిపాటిగా కలిగి ఉంటారు. శయన సుఖాలు కలిగిన వారుగా ఉంటారు. ఈ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది. తర్వాత శుక్రుడు కన్యలో ఉంటే, ప్రథమ భావంలో ఉంటే, అంటే ఇది కన్య అనేది శుక్రుడికి నీచ స్థానం కాబట్టి ఈ నీచ భాగాలను కొంచెం మినాయిస్తే మిగిలినది మిత్రస్థానమే కాబట్టి అనేక రకాలుగా సుఖాలు ఉంటాయి. సుఖాలు అనుభవించేవారుగా ఉంటారు. అనేక కళలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు. మంచి రచనలు చేస్తారు. ధనము, ఉన్నత విద్య కలవారుగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం కలవారుగా ఉంటారు. కానీ మధ్య రకమైన ఫలితాలు పొందారు. శుక్రమహాదశలో మధ్యమ ఫలితాలు పొందుతారు. ఇక శుక్రుడు తులలో ఉంటే, అంటే ద్వితీయ భావంలో ఉంటే, తుల అనేది శుక్రుడి స్వక్షేత్రం కాబట్టి అందులో ఉంటే మంచి భోజన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. మంచి మాట కలవారుగా ఉంటారు. వినయం కలవారుగా ఉంటారు. గృహ సౌఖ్యం కలవారుగా ఉంటారు. మంచి విద్య కలవారుగా ఉంటారు. కళలో నేర్పు కలిగి ఉంటారు. మంచి వాక్కు, ధన సంపాదన ఉంటారు.
కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి వెలవేరుస్తాయి. ఈ శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. తర్వాత తృతీయంలో శుక్రుడు ఉన్నట్లయితే అంటే లగ్నాది తృతీయం వృచ్చికమైంది, కన్యా లగ్నానికి వృచ్చికమైంది. ఇందులో శుక్రుడికి ఇది సమస్థానం కాబట్టి అనైతికమైన కార్యశక్తి గలవారుగా ఉంటారు. విశేషంగా ధనం అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా అనుకున్నవి సాధించుకునేవారుగా ఉంటారు. సోదర మూలకంగా భాగ్యం సంపదలు కలిగిన వారుగా ఉంటారు. తృతీయం అనేది సోదర స్థానం కాబట్టి సోదరుల మూలకంగా డబ్బులు కానీ ఆస్తిపాస్తులు కానీ కలిసి వస్తాయి. అయినా కూడా మధ్యమ ఫలితాలే పొందుతారు ఈ దశలో వారు. ఇక ధనస్సులో అంటే చతుర్థంలో శుక్రుడు ఉన్నప్పుడు, చతుర్థం అనేది గృహము, శయ్యాసుఖము, మాతృ సౌఖ్యము దీనికి సంబంధించిన భాగం కాబట్టి చక్కని నివాస గృహం ఉంటుంది. వాహన పరివార సుఖం కలిగిన వారుగా ఉంటారు. రాజనీతి నేర్చిన వారుగా ఉంటారు. స్త్రీ సంతానం కలిగిన వారుగా ఉంటారు. అనేక విద్యలలో నేర్పు కలిగి ఉంటారు. కోర్టు వివాహాల్లో నేర్పు కలిగిన వారుగా ఉంటారు. తల్లితో విశేషమైన అనుబంధం కలిగిన వారుగా ఉంటారు. ఈ శుక్ర మహాదశ మంచి ఫలితాలను కలిగి ఇస్తుంది. తర్వాత పంచమంలో శుక్రుడు ఉన్నట్టయితే, పంచమం అంటే మకరం. మకరం అనేది శుక్రుడికి మిత్ర క్షేత్రం. ఇందులో ఉన్నప్పుడు ఉన్నతమైన మంచి విద్య లభిస్తుంది. మంత్రస్థానము, విద్యాస్థానము, సంతాన స్థానం, పంచమ స్థానం. ఇందులో శుక్రుడు స్థితి చెంది ఉంటే మంచి విద్య లభిస్తుంది. స్త్రీ సంతాన సుఖము కూడా కలిగి ఉంటారు. యోగ్యమైన మంచి సంతానం అనేది ఉంటుంది. కవులు కళాకారులుగా ఉంటారు. వీడు సంగీత ప్రేమికులుగా ఉంటారు. ప్రభువులచే గౌరవించబడేవారుగా ఉంటారు. ఈ శుక్ర మహాదశలో శుభ ఫలితాలను వీరు కలిగి ఉంటారు. అంటే శుక్ర మహాదశ వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడు షష్టమంలో అంటే కుంభరాశిలో ఉంటే, అంటే కుంభరాశి అనేది శని యొక్క క్షేత్రం. ఇందులో ఉంటే శత్రురోగ రుణాల స్థానంలో ఉన్నప్పుడు యోగ ఫలితాలను కలిగి ఉంటారు. ధనం, ఉద్యోగం ఏ రంగంలోనైనా సాఫల్యతకు ఎంతో కష్టించవలసి ఉంటుంది. ఆరో భావంలో ఉండడం వల్ల కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వీరికి స్త్రీల వల్ల నష్టపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జాతకుల చరిత్ర స్వభావం వివాదాస్పదంగా ఉంటుంది. ఈ శుక్ర మహాదశ మిశ్ర ఫలితాలను కలిగి ఇస్తుంది. తర్వాత శుక్రుడు మీనంలో అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు, మీనరాశి అనేది శుక్రుడికి ఉచ్చరాశి కాబట్టి ఇందులో ఉంటే ప్రభువులచే గౌరవించబడేవారుగా ఉంటారు. పరాక్రమవంతులుగా ఉంటారు. విశేషంగా ధన సంపాదన కలిగిన వారుగా ఉంటారు. కలత్ర మూలకంగా ధనలాభం కలిగి ఉంటారు. అంటే భార్య మూలకంగా డబ్బులు బాగా కలిసి వస్తాయి. అలంకారాలు చేయడంలో ప్రీతి కలిగి ఉంటారు. అనేక మంది స్త్రీలతో పరిచయాలు ఉండే అవకాశం ఉంది. ప్రయత్నం చేయకుండానే ధనలాభం అనేది ఉంటుంది. ద్వితీయ నవమాధిపతిగా శుక్రుడు తన ఉచ్చక్షేత్రంలో ఉండడంతో ఈ మహాదశ చాలా యోగ ఫలితంగా ఉంటుంది. అంటే ఇక్కడ ద్వితీయ భావం యొక్క ఫలితాలు, నవభావ ఫలితాలు రెండు ఉంటాయి. ద్వితీయం అంటే కుటుంబం, వాక్కు, డబ్బులు బాగా కలిసి వస్తాయి. నవం అంటే భాగ్యోదయం అవుతుంది. పితృమూలకంగా ధనం కూడా లభించే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.